పులివెందులలో జరుగుతున్న ఈడీ సోదాలపై మాజీ మంత్రి వివేక హత్య కేసులో ఉన్న సునీల్ యాదవ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. వాళ్లకు నా కుటుంబ సభ్యులైతేనేమి ప్రతి ఒక్కరైతేనేమి సహకరించడం అయితే జరిగింది. 5 గంటల పాటు విచారణ అయితే జరిగింది. ఇప్పుడే కాదు, గతంలో జరుగుతున్నటువంటి సిబిఐ ఎంక్వైరీ అయినా, జరుగుతున్న ఎంక్వైరీ అయినా, కోర్టులో జరుగుతున్నటువంటి విచారణ అయినా ప్రతిదీ సానుకూలంగా సహకరిస్తూనే ఉన్నా, స్పందిస్తూనే ఉన్నా. ఎందుకంటే ఈ తప్పు నేను చేయలేదని మొదటి నుండి చెప్తూనే ఉన్నా. ఇప్పుడు కూడా చెప్తున్నా, ప్రతి ఎంక్వైరీకైనా, ప్రతి విచారణకైనా, ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమే అని చెప్తున్నా. గతంలో కూడా చెప్పా, సిబిఐ వారి కోర్టులో కూడా నా అఫిడవిట్ రూపంలో ప్రతి ఒక్కటి తెలియజేశా. ఈ వార్తను పెట్టుకొని అడ్డం పెట్టుకొని నా మీద కక్షలు కట్టడం ఇంకోటి లేదు. నేను తప్పు చేయలేదు కాబట్టి ఇలాంటి మీడియాలైనా, ఎలాంటి మీడియాలైనా, ఏ విచారణకైనా న్యాయబద్ధంగా న్యాయస్థానంలో కూడా తొందరలో విచారణ మొదలవుతుందనే ఉద్దేశంతోనే సిద్ధంగానే ఉన్నా. తప్పు చేసింటే ఆ రోజు న్యాయస్థానంలో తెలియజేస్తుంది. కానీ బట్ ఈ చక్కెర్లు కొడుతూ కొంతమంది మీడియా పత్రికలు అయితేనేమి, ఇంకోరైతేనేమి అదుపులోకి తీసుకున్నారు, చక్కెర్లు కొడుతున్నారు. ఇక కొంచెం డబ్బు దొరికింది, ఇలాంటి వార్తలు రాయడం మానుకోవాలని చెప్తున్నా. రెండో విషయం ఏంటంటే, ఎలాంటి విచారణకైనా సిద్ధమని చెబుతూ ఒకటే చెప్తున్నా, సిబిఐ ఎంక్వైరీలో అన్యాయం అయినట్టు ఇదే ఈడీలో మనీ లాండరింగ్ యాక్ట్ అయినా, ఇంకో యాక్ట్ అయినా నా దగ్గర డబ్బున్న, నా సంపాదన, నా ఇన్కమ్ గురించి అడిగారు అనుకుంటున్నారని అనుకుంటున్నారు. ప్రతి దానికి నా దగ్గర ప్రూఫ్ ఉంది, పెట్టుకునే ఉన్నా సిద్ధంగానే. ఎందుకు ఉన్నాను సిద్ధంగా అంటే, గతంలో చేసినట్టు పప్పులో కాలేషన్ నేను ఇప్పుడు వేసే పరిస్థితిలో లేను. కొంతమంది రాజకీయ నేతలు లబ్ధి కోసం కొంతమంది మీడియా పత్రికలు, సొంత మీడియా పత్రికల్లో చెక్కలు కొడుతున్న వార్తలు నేను ఖండిస్తున్నా పూర్తిగా. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధం. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను చెప్పాను గతంలో కూడా, సిట్టింగ్ జడ్జి గారి న్యాయ విచారణ సద్దులో నార్కోనాలిసిస్ అయినా, లై డిటెక్టర్ టెస్ట్ అయినా, పబ్లిక్ గా వచ్చే టెస్ట్, ఏ టెస్ట్ కైనా నేను సిద్ధంగానే ఉన్నా అని చెప్తున్నా. అంతేకాని అనవసరంగా నా కుటుంబ సభ్యుల మీద కానీ, నా మీద కానీ అధికారుల పని అధికారులు చేస్తున్నారు తప్ప సొంత పనులు చేయొద్దు అని చెప్పేసి వీళ్ళకు నేను చెప్తున్నా. అంతే. హవాలా పద్ధతిలో 40 కోట్ల డబ్బులు చేతులు మారిందని చెప్పి ఇప్పుడు సిబిఐలు సోదాలు నిర్వహించారని తెలియజేస్తున్నారు. అందులో మీ హస్తం ఉందా లేదా? ఏంటన్నా? హవాలా పద్ధతిలో 40 కోట్లు చేతులు మారినాయని చెప్పి ఈడీ సోదాలు జరిగాయి. అందులో మీ హస్తం కూడా ఉందని కొంతమంది ఆరోపించారు. నన్నైతే ఆరోపించలేదు, నన్నైతే అడగలేదన్నా. ఏమన్నా బయట ఏమన్నా వార్తలు ఏమన్నా చక్కలు కొట్టు ఎవరంతా కోను పత్రికలు రాసుకుంటారో నాకు తెలియదు, కానీ నా వరకు ఇంకా రాలేదు. నేను మా చెల్లి సీమంత ఫంక్షన్ ఉంటే వెళ్ళి వచ్చా. ఈరోజు వాయిదా కూడా వెళ్ళినా, డయాబెటిక్ అని ఆప్షన్ పిటిషన్ వేసా. రెండో మాట కూడా చెప్తున్నా, ఇక్కడ మీరు వినాల్సిన మాట ఏంటంటే, 40 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఎవడైతే చెప్పాడో ఆ ఎదవను మళ్ళా కూడా వచ్చి, వాడు ఎవడైతే రాశాడో వాడి గురించి కూడా నేను 3 days బ్యాక్ కంప్లైంట్ ఇచ్చా. వాడిని కూడా తీసుకొచ్చి తోముతారో, ఇస్తారో, ఏం చేస్తారో తెలియదు. వాడు ఎవడైతే ఉన్నాడో, లబ్ధి పొందినాడో, వాడి నేరపూరిత కుట్రను కానీ, ఇంకోటి కానీ నా దగ్గర ఒకవేళ, నేను ఇదే చెప్తున్నా, మళ్ళీ కూడా చెప్తున్నా, ఇదే కాణిపాక విశుద్ధ వినాయకులు తెలుగు వాళ్ళు ఎవడైతే హిందువులు నమ్ముతారో, ఎవరైనా నమ్ముతారో, 2 తెలుగు రాష్ట్రాలు ఎవడైతే నమ్ముతాడో, నేను ప్రమాణం చేయడానికి రెడీగా ఉన్నా. మరి మీకు మిగతా నిందితులైనా కానీ, ఇంకొకటన్నా, ఇప్పుడు నేను కోర్టులో విచారణ కావాలని నేను అడిగా, మిగతా వాళ్ళు ఎందుకు అడగలేదనే మాత్రం ఎవరు బయటికి రానియరు. నేను అడిగానని ఎందుకు రానియట్లేదు? దానికి సమాధానం ఉండదు. నేను విచారణ కావాలని కోరా, ఆ విచారణ నా ఇంటి నుండి మొదలు పెట్టారు. నా ఇంట్లో ఉంటే సిబిఐ వారు క్లీన్ చిట్ ఇచ్చారు. సెకండ్ మీద టైం పెట్టి తమ్మగారైనా ఇంకోరు ఆలోచించాల్సిన విషయం ఏంటి ఇక్కడ అంటే, నేను తప్పు చేయలేదు కాబట్టి వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ సంబంధించినటువంటి అనుచరులు అయినా, ఇంకోరైనా దాడికి ప్రయత్నించారు. ఇదే పులివెందుల పోలీస్ స్టేషన్ అయితే మొత్తం స్టేట్ పరంగా చూసిన వెంటనే ఎఫ్ఐఆర్ నమోదైనాయి. దాని గురించి ఎవరు మాట్లాడరు. ఒకవేళ ఈ రోజు జరిగింది కాబట్టి నా ఇల్లు తొక్కుని అందరూ వస్తున్నారు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా వచ్చారా, అడిగారా? 4 నెలల 5 నెలల కాలం నుండి నేను ఇప్పటి వరకు సైలెంట్ గానే ఉన్నా. ఎందుకు సైలెంట్ గా ఉన్నా? కోర్టు తెలుస్తుంది. ఈడీ వచ్చింది, ఒకవేళ నిజం బయట పడుతుందనే ఆశతోనే వెయిట్ చేస్తున్నాను. ఒకవేళ సహకరించకుండా సహకరిస్తాను.